ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మార్చి 26, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 14 వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆయనకు సమస్తము తెలుసు. ఆయన చేతుల ద్వారానే నిర్మించున్నాడు మనల్ని. కనుక ఆయన అంటున్నారు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. కానీ ఆయన మరలా జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే మన దోషములు, మన పాపములు లెక్కలేనన్ని ఉన్నగా దేవుడు మనకు ఇవ్వాల్సిన దీవెనలు ఇవ్వకుండా దూరమైపోతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనము మన అతిక్రమములను ఎంతగా ప్రేమిస్తున్నామంటే దేవునికి అంతగా దూరం వెళ్తున్నాము. ప్రియమైన దేవుని సంగమా, నరుని ఆయవంట గడ్డి వలె ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. అది ఎలా అయితే పూసి వాడిపోతుందో మనము కూడా ఎన్ని రోజులు ఈ భూమి మీద బ్రతికే వారము కాదు. ఉన్నన్ని రోజులు కూడా దేవునికి దగ్గరగా ఉంటూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించాలని మన ప్రభువు కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన నిబంధనను మనం గైకొని ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకున్న ఎడల ఆయనంట యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప యుగయుగములు నిలుస్తుందని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఆయన వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేయవాడు నమ్మదగినవాడు. ఆయన నీతి మన పిల్లల తరముల వరకు కూడా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో నీవు నేను ఈ రోజుకేనను మారు మనసు పొంది ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు నిజంగా నీతిగా జీవించినట్లయితే, ఆయన ఎలా అయితే మనల్ని నిర్మించిన రీతి బట్టి మనము తిరిగి మరలా ఆయనలో ఏకమవుతాము. ఆత్మ ఆయనతో కలవడానికి దేవుని ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ప్రేమిన దేవుని సంగమా, కనుక వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.